పురుడు పోసుకుని నన్ను గన్న తల్లి భాగ్యమ్మ రావే రావే ఓ బాలమణి రావే సొల్లిటి వెంకటయ్య మాయమా చంద్రన్న క్రాంతి కళా బృందానికి స్వాగతం సుస్వాగతం. ఇంకో కొత్త కళాకారుడు ప్రవీణ్ మంచి డప్పు వాయిస్తాడు. డప్పుతో పాటు పాట కూడా పాడతాడట. ఏ ఊరు తమ్మి? అన్న నమస్తే. ముందుగా నమస్తే. మాది ఆత్మకూరు మండలం గ్రామం, సూర్యాపేట జిల్లా. ఓకే. దాంతోపాటు కోలాట మాస్టర్ కూడా ఒక 200 టీంలో పైగా నేర్పినా. ఇప్పుడు ఉందా నీకు కోలాటం బృందాలు కూడా ఉన్నాయన్న. నువ్వు పాడవాడిని నేను చెప్తా. ఓకే అన్న. ముందుగా అన్నకు నమస్కారం. ఎందుకంటే క్రాంతి కళా బృందానికి మరుగున పడుతున్న కళాకారులను పట్టణాల గ్రామం నుంచి వెలికి తీస్తున్న క్రాంతి కళా బృందానికి ప్రత్యేకమైన నమస్కారం అన్న. థ్యాంక్ యూ తమ్మి. ప్రజల కొరకు పాటుపడే కళాకారులం, పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం. ప్రజల కొరకు పాటుపడే కళాకారులం, పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం. ప్రజల కొరకు పాటుపడే కళాకారులం, ప్రజానాట్య మండలి కళాకారులం. ప్రజల కొరకు పాటుపడే కళాకారులం, ప్రజానాట్య మండలి కళాకారులం. లాలి పాట పాడి అమ్మ పాట నేర్పిన, ఊయలతో ఊరడించిన. పాట నేర్పిన, ఊయలతో ఊరడించిన. అమ్మ రుణం తీర్చే శక్తి లేకపోయినా, అమ్మ రుణము తీర్చే శక్తి లేకపోయినా, రచనే అమ్మ పాట రుణం తీర్చిన. ప్రజల కొరకు పాటుపడే కళాకారులం, పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం. గల 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 గజ్జ గట్టి గంతులేసినవు, గలం ఇప్పి కమ్మనైన పాట పాడినవు. గలము ఇప్పి కమ్మనైన పాట పాడినం, గలము ఇప్పి కమ్మనైన పాట పాడినం. గజ్జ గట్టి ఆడిన గతికి లేని వాళ్ళమే, గజ్జ కట్టి ఆడిన గతికి లేని వాళ్ళమే. గలం ఇప్పి పాడిన ఈ పూటకు లేనోలమే. ప్రజల కొరకు పాటుపడే కళాకారులం, పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం. పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం. చాలా చక్కని పాట. ఇది రాసింది ఎవరు? మన గిద్దరామ నరసింహ రాసిండు. బాగుంది పాట. ఇది చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. దాంతో పాటు మన జీవితాలు కూడా అంతే కదా. అంతే కదన్నా. పెద్ద పాడినప్పుడు అవును. ప్రజానాట్యం అన్నట్టు అంటే అది ప్రజానాట్యం వల్ల పనిచేసావా? ఆగుటి పక్షివేనా? నేను కూడా ఆగుటి పక్షి. అంతేనా? కాకపోతే బయట తిరుగుతుందా? ప్రజానాట్యం జిల్లా సహాయక అతిథిగా పనిచేస్తున్నాను. ఓకే. ఇప్పుడు నువ్వు ఈ కోలాట బృందాలు నీకు సొంతంగా బృందం ఉందా? బృందాలు చాలా ఉన్నాయి. బృందం పేరేనా ఉందా? భారతీయ రేలా కోలాటం బృందం అన్న. భారతీయ రేలా కోలాట బృందం, సూర్యాపేట జిల్లా. ఓకే. నీ నంబర్ పెడతా. ఓకే అన్న. అవకాశం ఉన్న ఖచ్చితంగా అవకాశం ఇవ్వండి. ఓకే. మంచి కోలాటం ఎంతమంది ఉంటుందా? ఖచ్చితంగా 200 టీంలు పైగా ఉన్నాయన్న. వామ్మో, మనిషి పెరుగున్నాయి. అవునన్నా. అంతేనా? ఓకే. ఇంకొక పాట. నా చెమడ సుక్కో నా చెమడ సుక్క, ఎర్రాటి ఎండల్లో నిగనిగలాడే నా చెమడ సుక్క. నా చెమడ సుక్కో నా చెమడ సుక్క, ఎర్రాని ఎండల్ల నిగనిగలాడే నా చెమడ సుక్క. నా చెమడ సుక్కో నా చెమడ సుక్క, అంటారా నీదంటే అగ్గయ్యమండే నా చెమడ సుక్క. నా చెమడ సుక్కో నా చెమడ సుక్క, అంటారా నీదైతే అగ్గని మండే నా చెమడ సుక్క. శీలలో శిలకల్లో దుక్కుల్లో దుమ్ముల్లో, శీలల్లో శిలకల్లో దుక్కుల్లో దుమ్ముల్లో, నాగటి సాలలో నాటిన విత్తుల్లో, నాగేటి సాలలో నాటిన ఎత్తులో, మురిసిన మొక్కల్లో విరిసిన కంకుల్లో, మురిసిన మొక్కల్లో విరిసిన కంకుల్లో, మురిసిన మొక్కల్లో విరిసిన కంకుల్లో, మురిసిన మొక్కల్లో విరిసిన కంకుల్లో, పంటలై పండుగై నా చెమడ సుక్క. గరిసెల్ల నిండింది నా చెమడ సుక్క. నా చెమడ సుక్కో నా చెమడ సుక్క, ఎర్రని ఎండల్ల నిగనిగలాడే నా చెమడ సుక్క. నా చెమడ సుక్కో నా చెమడ సుక్క, అంటారా నీదంటే
నీదంటే అగ్గయ్యమంటే నా చెమట సుక్క నా చెమట సుక్క నా చెమట సుక్క ఇసుకల్లో ఇటుకల్లో పునాది రాళ్ళలో ఇసుకల్లో ఇటుకల్లో పునాది రాళ్ళలో కలిపిన మాలలో లేపిన గోడల్లో కలిపిన మాలలో లేపిన గోడల్లో అద్దాల బొమ్మల్లో ముత్యాల ముగ్గులో అద్దాల బొమ్మల ముత్యాల ముగ్గులో అద్దాల మేడల్లో బడుల గుళ్ళల్లో అద్దాల మేడల బడుల గుళ్ళలో రక్తాలు సిందించి నా చెమట సుక్క అది రంగులు అద్దింది నా చెమట సుక్క నా చెమట సుక్కో నా చెమట సుక్క అంటారు ఎండల్లో నీగలాడే నా చెమట సుక్క నా చెమట సుక్కో నా చెమట సుక్క అంటారా నీదంటే అగ్గయ్యమండే నా చెమట సుక్క అంటారా నీదంటే అక్కేమంటే నా చెమట సుక్క ఓకే ఇది ఎవరు రాసిరు? అమ్మా ఇది ఎవరు రాసి తెలుసా? కష్టాల కన్నా వాళ్ళు రాసినట్టు నాకు తెలిసి రాసిన రచయితకు నమస్కారం. చాలా బాగుంది. నీ వాయిస్ ఎట్లుందో చెప్పాను, నీకు తెలియదు కదా. మన గోల్డెన్ కన్నా వాయిస్ కూడా సేమ్ అట్టే ఉంటుండే స్టార్టింగ్ లో. ఇప్పటికి కూడా నీకు కొంచెం ట్రై చేస్తే నువ్వు డప్పు కంటే ఈ దీన్ని ట్రై చేస్తే వాయిస్ ఎక్కడో వెళ్ళిపోతుంది. ఇది నిజం తమ్మి, చాలా బాగుంది పాట. నాకే నేను ఫిదా అయిపోయినా. ఇంకొక పాట మంచిది. రావే 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 ఓ బాలమణి రావే సోకు సోకుల్లా నా చింతమానే రావే రావే ఓ బాలమణి రావే 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 ఓ బాలమని రావే సోకుల్లా చింతమానే రావే రావే ఓ బాలమని రావే నిన్ను విడిసి నిమిషం ఉండలేను రానే నువ్వంటే నా ప్రాణం తీరేనే నిన్ను విడిసి నిమిషం ఉండలేను రానే నువ్వంటే నా ప్రాణం ప్రివేణి నిన్ను విడిసి నిమిషం ఉండలేను రానే ఇంకేమైనా పాటలు వస్తాయా? ఓకేనా జనపద పాడదామన్నా ఆ పాడు. పుట్ట మీద పాల పిట్ట జాజము గోలాలే పుట్ట పోతే తెలుగుట్టే జాజము గోలాలే పుట్ట మీద పాల పిట్ట జాజి మొగులాలి పుట్ట పోతే తెలుగుట్టే జాజి మొగులాలి మంత్రమేసే మామ కొడుక జాజము గోలాలే మందు తెరా మామ కొడుక జాజము గోలాలే మంత్రమేసే మామ కొడుక జాజి మొగులాలి మందు తెరా మామ కొడుక జాజి మొగులాలి సుక్క బొట్టు పెట్టుకోని జాజము గోలాలే సూరు కింద నీలబడితే జాజము గోలాలే పుట్ట మీద పాల పిట్ట జాజి మొగులాలి పుట్ట పోతే తెలుగుట్టే జాజి మొగులాలి ఆ సుక్క బొట్టు పెట్టుకోని జాజము గోలాలే సూరు కింద నీలబడితే జాజము గోలాలే పుట్ట మీద పాల పిట్ట జాజి మొగులాలి పుట్ట పోతే తెలుగుట్టే జాజి మొగులాలి మంత్రమేసే మామ కొడుక జాజము గోలాలే మందు డేరా మామ కొడుక జాజము గోలాలే పుట్ట మీద పాల పిట్ట జాజి మొగులాలి ముట్ట పోతే తెలుగుట్టే జాజి మొగులాలి ఓకే, లేడీస్ వాడే పాట ఇది. అన్న. అంతేగా? ఓకే, ఇది చాలా విధాలుగా వాడిండ్రు. గద్దరు కూడా వాడిండు, చాలా మంది వాడిండ్రు. ఈ కోలాటం సంబంధించిన పాటలు ఉంటాయా? ఉంటాయి అన్న ఆ? ఉంటాయి ఎట్లుంటాయి అవి? ఈ కోలాట బృందాలు అన్న ఈ బృందాలను వ్యతిరేకిస్తలేం కానీ అన్న ఒకప్పుడు రజాకార్ల ముందు, పటేళ్ళు దొరల ముందు అన్న ఎవరైతే ఆడపిల్లలు మన దళిత పిల్లలే ఆడి అన్న. అంటే వేరే విధంగా అనుకోవద్దు. అంటే ఏదో పొట్టకుడి కోసం పోతున్నాం కాబట్టి ఇప్పుడు కూడా ఏ కాపుల్లో ఏ దాన్ని ఏమంటారు అది దొరల బిడ్డలో వచ్చి కోలాట బృందాలు ఉండరా? ఉన్నారన్నా ఎందుకు లేరు ఉండరా? చాలా మంది ఉన్నారు అంతేనా? అంటే మారింది కాబట్టి అందరూ కూడా కోలాటం అంటే ఆ. దాండియా కోలాటం అంటే తండోపతండలోకి వచ్చి నేర్చుకునే గ్రామాలల్లో పట్టణాలల్లో అంతేనా? ఊరుకు ఇదంతా మారింది. రజాకార కాలం కాదు, మారింది. నేను అనుకున్న విధం కాదు, అది నేను ఎక్కడ తీసుకుంటున్నా. ఇది కోలాట పాటలు ఎట్లా చూడు. ఓ సందమామయ్య ఓ నీలదారుడా ఓ సందమామయ్య ఓ నీలదారుడా ఓ సందమామయ్య ఓ నీలదారుడా ఓ సందమామయ్య ఓ నీలదారుడా రావయ్య మాతగారు రుమిదంగ సంద అయ్య సంద మామయ్యలో నా సంతాని రాజహారంగా రామయ్యలో ఓ సందమామయ్యలో నా సక్కని రాజా రంగా రామయ్యలో సంద మామయ్యలో నా సంతాని రాజహారంగా ఓ సందమామయ్యలో నా సక్కని రాజా రంగా రామయ్యలో కాకి పిల్లలు రెండు
రెండు కౌకవులాడంగా కాకి పిల్లలు రెండు కౌకవులాడంగా కాకి పిల్లలు రెండు కౌకవులాడంగా కాకి పిల్లలు రెండు కౌకవులాడంగా 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 కాపురం జడబడ్డ కర్రన సౌతి సందా అయ్య సందా జరు సందా మామయ్యలు అర్రర్రర్ర. సక్కని రాజా రంగా రామయ్యలు సందా మామయ్యలో నా సక్కని రాజా రంగా రామయ్యలో బుద్ధి బుట్టి నేను బూరెలండుకుంటే బూరెలుండుకుంటే బుద్ధి బుట్టి నేను ఆహా బుద్ధి బుట్టి నేను బూరెలండుకుంటే 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 సగం బూరెలపై సమితిలి చేరే సందా సందా మామయ్యలో నా సక్కని రాజా రంగా రామయ్యలో సందా మామయ్యలో నా సక్కని రాజా రంగా రామయ్యలో రంగా రామయ్యలో రంగా రామయ్యలో రంగా మామయ్యలో సందా మామయ్యలో చాలా బాగుంది చాలా బాగుంది అంటే ఆస్కం కొంచెం పారాస్కం వెనకటి సంబంధించి మరీ జబర్దస్త్ లెక్క దాన్ని ఏం డైలాగ్ ఉంటుంది దాన్ని డబుల్ మీనింగ్ డైలాగ్ కదా ఒకటి సాంప్రదాయంగా వచ్చిన పాటలు. ఓకే ఓకే ఇట్లా ఇలాంటి పాటలు పాడుతున్నావు మరి భవిష్యత్తులో నువ్వు కళారంగంలో ఇంకా ముందుకు పోతావు ఎవరు పాడుతానని చెప్పి చూపుతావా? లేదన్న అది కంటిన్యూగా కొనసాగించవలసింది. అంతేనా? ఇంకా ఇంకేమైనా పాటలు ఓకేనా ఉన్నాయన్న? యువకులు అందరూ కూడా చాలా మంది 10th క్లాస్ చదువుతున్నారు, మధ్యలో బంద్ చేసి కూలినాని పోయావు. ఇప్పుడు జనరేషన్ మొత్తం అట్నే తయారైతుంది. దానివల్ల వాళ్ళ గురించి ఒక పాట. ఓకే. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, చదువు లేకపోతే మన బ్రతుకు పెద్ద సున్నరా. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, చదువు లేకపోతే మన బ్రతుకు పెద్ద సున్నరా. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, ఆలోచన పెరిగేది చదువు వల్లనే, ఆలోచన పెరిగేది చదువు వల్లనే, ఆలోచన పెరిగేది చదువు వల్లనే, ఆలోచన పెరిగేది చదువు వల్లనే, వివేచన కలిగేది చదువు వల్లనే, వివేచన కలిగేది చదువు వల్లనే. అందమైన ప్రకృతికి ఆనందం చదువురా, అందమైన ప్రకృతికి ఆనందము చదువురా, అందమైన ప్రకృతికి ఆనందం చదువురా, అందమైన ప్రకృతికి ఆనందము చదువురా. అనువగించు సౌకర్యం చదువు చేత భిక్షరా. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నరా. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా. అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా చదవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా చదువు అనేది ఉద్యోగం కోసం కాదు, మన కాలమే మనం నిలబడాలి, తెలివి పెరగాలంటే ఖచ్చితంగా చదువు అనేది చాలా ముఖ్యం. మంచి పాడతాం ఇది చాలా జనాల్లో ప్రాచుర్యం పొందినటువంటి పాట. ఇంకా ఉన్నాయా? ఓకేనా, నేను మా అమ్మ నాన్న మీద రాసుకున్నటువంటి పాట. నువ్వు రాసావా? నేనే రాసిన. అది నువ్వు డప్పు కొడతావు, పాడుతావు, కోరడం ఆడిపిస్తావు, పాటలు కూడా రాస్తావా? మీ అమ్మ నాన్న మీద రాసినటువంటి పాట ఒకసారి మా ప్రేక్షకుల కోసం పల్లవి చేద్దాం. మొత్తం రికార్డింగ్ కాలే కదా? అవును. పురుడు పోసుకుని నన్ను గన్న తల్లి భాగ్యమ్మ, నా తండ్రి వెంకన్న, 9 నెలలు నన్ను మోతివే పెంచిన మాయమ్మ, నన్ను కాచిన నాన్న. పురుడు పోసుకుని నన్ను గన్న తల్లి భాగ్యమ్మ, నా తండ్రి వెంకన్న, 9 నెలలు నన్ను మోతివే కంటివే మాయమ్మ, నన్ను పెంచిన మా నాన్న. పున్నము రోజే నన్ను గంటివి, పున్నమురమని నా పేరు పెడితివి, పున్నమిరవాణి నా పేరు పెడితివి, పున్నమిరవాణి నన్ను గంటివి, పున్నమురమని నా పేరు పెడితివి, పున్నమిరవాణి నా పేరు పెడితివి, పున్నమురమని నా పేరు పెడితివి. కంటి పాపలా పెంచినవమ్మా, కంటి పాపలా పెంచినవమ్మ, విద్య బుద్ధులు నేర్పితివమ్మ. పురుడు పోసుకుని నన్ను గన్న తల్లి భాగ్యమ్మ,
బాగుంది. ఇంకా నువ్వు తడిపిదంటే ఇగో ఆ తెలంగాణ గద్దర్ నాకు విషయం చెప్పింది. పాట రాయడం అంటే పెద్ద ఇబ్బంది ఏం కాదురా, తెలంగాణ పొడి పొడి అక్షరాలు తీసుకొచ్చి మామూలు చెప్తాను. కొన్ని కుక్కల కొడుకో మా డొక్కల బాధ ఏమి తెలుసు, ఏముందా పెద్ద సాహిత్యం వాడుకునే భాషలు వెళ్ళిపోతాయి అట్లా. అలాంటి నువ్వు కూడా ట్రై చేయి, రచయిత కూడా ప్రాచుర్యం రావచ్చు, పెరగవచ్చు, రాసి మన ఇష్టం. మన 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 పెన్ను, ఒక పెన్ను ఎంత పని చేస్తుంది. ఓకే ఆ తమ్ముడు, ఇప్పటిదాకా అమ్మ నాన్న పాట చాలా బాగుంది నువ్వు రాసింది. ఇంకోటి మన అమరవీరుల మీద పాట తప్పకుండా పాడుతున్నా. ఈ సూర్యాపేట డివిజన్లో కాన్స్టిట్యూన్సీలో ఉన్న ఈ జిల్లాలో ఉన్న అమరవీరుల గురించి స్మరించుకుంటూ, ఓకే. నేల రాలిన తారలు, వెగసిన నిప్పురవ్వలు, కన్ను మూసిన పాపలు, కుత్తుకులు తైన కత్తులు, నేల రాలిన తారలు, వెగసిన నిప్పురవ్వలు, కన్ను మూసిన పాపలు, కుత్తుకులు తైన కత్తులు, ఎర్ర జెండానే ఎత్తుకున్నారా, ఎర్ర జెండానే ఎత్తుకున్నారా, మాసిదాన్నే అలుముకున్నారా. ఓ ఒరిగిన వీరులారా, కన్నీటి జోహార్లు, మౌడిన అమరులారా, నీకి వేరే సెల్యూట్. ఓ ఒరిగిన వీరులారా, కన్నీటి జోహార్లు, మౌడిన అమరులారా, మీకిదే రెడ్ సెల్యూట్. మీరు ఏమి పాపం చేశారని వెంటాడి మిమ్ము చంపారయ్యా, వెంటాడి మిమ్ము చంపారయ్యా, వెంటాడి మిమ్ము చంపారయ్యా. కష్టజీవులకు అండగా ఉన్న కథము చేసిరి కరికల పాలన, చేసిరి కలికల పాలన, కథము చేసిరి కలికల పాలన. మా పల్లెటి వెంకటయ్య, మాయమా చంద్రన్న, ధనియాకుల గురువయ్యా, శివిరాల సైదయ్యా. ఓ ఒరిగిన వీరులారా, కన్నీటి జోహార్లు, మమ్ము వీడిన అమరులారా, మీకిదే రెడ్ సెల్యూట్. గువ్వ బుక్కి లేని పేదల కొరకు పోరును చేస్తే పతనము చేశారా, పోరును చేసే పతనము చేశారా, పోరును చేసే పతనము చేశారా. రెడ్డి కృష్ణారెడ్డి, మా బాలాలింగయ్య, బచ్చల పూరి సైదయ్యా, త్యాగాధనులే మీరయ్యా. ఓ ఒరిగిన వీరులారా, కన్నీటి జోహార్లు, మమ్ము వీడిన అమరులారా, మీకిదే రెడ్ సెల్యూట్. ఎర్ర జెండా అయ్యో ఎర్ర జెండా సంఘం కొరకు జీవితాన్ని అర్పించారు, జీవితాన్ని అర్పించారు, జీవితాన్ని అర్పించారు. నిత్యం ప్రజల హక్కుల కొరకు పోరు చేసిన అరుణతారాలు, పోరు చేసిన అరుణతారలు, పోరు చేసిన అరుణతారలు. మల్లు వియనుగారు, రాచకొండ రంగయ్య, మా ఉప్పుల మలసూరు, ఓ తొట్ల మలసూరు. ఓ ఒరిగిన వీరులారా, కన్నీటి జోహార్లు, మమ్ము వీడిన అమరులారా, మీకిదే రెడ్ సెల్యూట్. కూలినాలి జీవుల కొరకు జీవించారు ఎల్లకాలము, జీవించారు ఎల్లకాలము, జీవించారు ఎల్లకాలము. కంటి నిండా కులికే లేదు, కడుపు నిండా తిండే లేదు, కడుపు నిండా తిండే లేదు, కడుపు నిండా తిండే లేదు. రెడ్డి చంద్రయ్య, చిన్న పంగి గోపయ్య, వీరవోలు సంజీవరెడ్డి, నల్ల మేకల రామయ్య. ఓ ఒరిగిన వీరులారా, కన్నీటి జోహార్లు, మమ్ము వీడిన అమరులారా, మీకిదే రెడ్ సెల్యూట్, మీకిదే రెడ్ సెల్యూట్, మీకిదే రెడ్ సెల్యూట్. మన వీరులకు జోహార్ జోహార్. చాలా బాగుంది తమ పాట, బ్రహ్మాండంగా వాడుతున్నావు. భవిష్యత్తులో ఇంకా మంచి స్థాయికి ఎదగాలని నువ్వు, ఎందుకంటే ఇది లేడైతే వయసు కాబట్టి రానున్న కాలంలో కోలాటం కానీ, నేను ఇందాక చెప్పినట్టు నీ నంబర్ కూడా మన స్కోరింగ్ మీద పెడతా. ఖచ్చితంగా కోలాటం సంబంధించినటువంటి ఏ కార్యక్రమం ఉన్నా కానీ, అది హైదరాబాద్లో ఉండని, ఆదిలాబాద్లో ఉండని, కలకత్తాలో ఉండని, ఎక్కడ ఉన్నా కానీ ఆ తమ్ముడు నంబర్ స్క్రీన్ మీద పెడతా. మీరు ఫోన్ చేసి కాంటాక్ట్ చేయొచ్చు. మంచి కళాకారుడు కావచ్చు, మంచి టీం ఉంది వీళ్ళ దగ్గర. వీళ్ళ టీం సంబంధించిన కోలాటం సంబంధించిన వీడియోస్ కూడా నేను స్క్రీన్ మీద పెడతా. చూసి ఫోన్ చేసి పిలిపియాలని మరొకసారి విజిట్ చేస్తా ఉన్నాం. లాస్ట్గా ఏమైనా మాట్లాడతావా, పాడతావా? ఒక పాట పాడుతున్నా. మన
తెలంగాణలో ఉమ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అవు. కళాకారుడు పెద్ద అన్న ఎవరంటే మన గద్దరన్న తెలవని అవు. తెలియరు. రాష్ట్రాలు అన్ని కూడా తెలుసు, దేశాలు కూడా. అంతే అంతే. కానీ అన్నని స్మరించుకుంటూ ఒక పాట. ఖచ్చితంగా. అన్న లేడాని వరగకే ఓ పాటమ్మా, గద్దరన్న లేడాని అరుగకే ఎర్ర జెండమ్మా. అన్న లేడాని ఎలగకే ఓ పాటమ్మా, గద్దరన్న లేడాని వరగకే ఎర్ర జెండమ్మా. అన్న లేడాని అలుగకే ఓ పాటమ్మా, గద్దరన్న లేడాని వరగకే ఎర్ర జెండమ్మా. అన్న లేడాని ఎలగకే ఓ పాటమ్మా, గద్దరన్న లేడాని వరగకే ఎర్ర జెండమ్మా. ఎర్రన మందరమై పూతాడేమో, ఎర్రని మందరమై పూతాడేమో, మోలుగో మొక్కల కల్పిస్తాడేమో. అన్న లేడాని ఎలగకే ఓ పాటమ్మా, గద్దరన్న లేడాని వరగకే ఎర్ర జెండమ్మా. గద్దరన్న లేడాని వరగకే ఎర్ర జెండమ్మా. ఓకే, గద్దర్ కూడా మనకు కూడా పెద్ద చనిపోయే ముందు ఒక 3-4 సంవత్సరాల క్రితం నాకు పెద్ద తెలుసు. మాకు జవహర్ నగర్లో పెద్ద బహిరంగ సభ కూడా పెట్టాము. మంచి వ్యక్తి. ఎందుకంటే ఎంత చిన్నోడు పోయినా ఎంత పెద్దోడు పోయినా మంచి స్నేహం అయితే ఉంది. కానీ బతికేది ఉంది. హాస్పిటల్ పోయి బతికి అంతే కదా. ఒక ప్రశ్నించే గొంతుక, ఒక పాట అంటే గద్దరు. మా గద్దరు గుర్తు చేసినందుకు మరొకసారి నీకు ధన్యవాదాలు. తమ్మి, మా ప్రేక్షకుల కోసం ఏమైనా చెప్పు. క్రాంతి కళా బృందం ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం. నన్ను ప్రజల్లోకి పరిచయం చేస్తున్న క్రాంతి అన్నకు, కళా బృందానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ కళా బృందాన్ని కూడా ఆదరించండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనున్న బెల్లు గంటను కూడా టచ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికి ప్రతి ఒక్కరికి కళాభివందనాలు తెలియజేస్తాను.